ఏ సంఘమైనా కలిసికట్టుగా పనిచేస్తే అనుకున్నది సాధించవచ్చని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ సెంట్రల్ గార్డెన్ లో జరిగిన ఓసీ సంక్షేమ సంఘ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘ నాయకులు ఆయనను శాల్వాతో సత్కరించారు. ఓసీ కులాలలోని పేదల సంక్షేమానికి సంఘ సభ్యులు పాటుపడాలని సూచించారు. ఆత్మస్తుతి, పరనింద మంచివి కావని హితవు పలికారు. దేహి అని చేయి చాచకుండా ఐక్యంగా పోరాడి సాధించుకోవాలన్నారు. చదువు ఒకటే అభివృద్ధికి సోపానమని, ఓసీ బిడ్డలందరూ చక్కగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. సంఘ సంక్షేమానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కంది శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన వెంట కృష్ణారెడ్డి, బండి కృష్ణన్న, లింగన్న, కదరపు దేవిదాస్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ తర్వాత ధనలక్ష్మి మేడం మీరు కూడా ఆ తర్వాత దిగ్గల రమేష్ రెడ్డి గారు అలాగే ప్లీజ్ ప్లీజ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆత్మస్తుతి, పరనింద ఈ రెండు మంచిగా. ఆత్మస్తుతి మనం మాత్రమే గొప్ప, పరనింద నా సమస్యలన్నీ వేరే వాళ్ళనే వచ్చినాయని. నేను ఒక చిన్న మీకు సజెషన్, మన సంఘంలో కాదు అనేక సంఘాలలో కూడా ఒక చిన్న హాలు కూడా మనకి ఎందుకు నిండుతలేదు? ఎందుకంటే ఎంత కష్టపడ్డా వాలంటరీగా ఎందుకు రావట్లేదు అంటే, ఓసీలలో ఉన్నటువంటి పేదవాళ్ళు, గరీబోళ్ళు, ఇంకా కైకిలు చేసుకునేటోళ్ళు, పుట్టకోటి కోసం ఆ రోజు కూలికి వెళ్తే తప్ప కడుపు నిండని వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని మనం ప్రోగి చేసినప్పుడే, వాళ్ళని మనతోనే కలుపుకొని తీసుకుపోయినప్పుడే ఏ సంఘమైనా ఘన విజయం సాధిస్తారు. అంతవరకు మనం సన్మానాలు చేసుకుంటాం, సత్కారాలు చేసుకుంటాం, డబ్బా పట్టుకుంటాం, అక్కడికక్కడికి కథం. అది 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 సంవత్సరాలు ఒక సంఘం నిలవాలంటే మనలో ఉన్నటువంటి ఓసీలలో ఉన్నటువంటి గరీబోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే చిన్న చిన్న